ఏపీలోని ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు బయటికి వస్తాయా అని ఎదురు చూస్తున్న ప్రజలకి జూన్ 1న సాయంత్రం విడుదలయ్యే ఎగ్జిట్ పోల్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠని కలిగిస్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలని బట్టి దాదాపుగా విజయాలు కూడా ఉంటాయని ప్రజలు ఎంతగానో విశ్వసిస్తున్నారు. మరి నిజంగా ఎగ్జిట్ పోల్స్ అందించే వివరాలు అసలైన ఫలితాలని తెలియజేస్తాయా అంటే మాత్రం సమాధానం చెప్పలేం. దానికి కారణం గతంలోని ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన ఫలితాలే. ఇప్పటి వరకు గతంలో ఎంతో మంది ఎగ్జిట్ పోల్స్ వివరాలని తెలియజేసినప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రమే సరైన ఫలితాలను తెలియజేయగలిగాయి. అలా మనకు ఎక్కువగా వినిపించే ఎగ్జిట్ పోల్స్ సరైన ఫలితాలు తెలియజేస్తాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. సిపిఎస్ ఎగ్జిట్ పోల్స్ వారు 2019లో అందించిన ఏపీ ఫలితాలు ఎక్కువ వరకు సక్సెస్ అయ్యాయని చెప్పాయి. కాకపోతే రీసెంట్ గా తెలంగాణ ఫలితాల విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. కానీ వీరు తెలిపిన లెక్కలకి దగ్గరగానే ఫలితాలు రావడం జరిగింది. ఇక ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు వీరి ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఎక్కువ సక్సెస్ రేట్ ని పొందడం జరిగింది. దాని తర్వాత ఐన్యూస్ ఫ్లాష్ సర్వే ఎగ్జిట్ పోల్స్ నుంచి వచ్చిన ఫలితాల్లో కొద్దిగా వ్యత్యాసం ఉంది. ఇక గతంలో ఆరా వాళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే వీరు తెలిపిన వివరాలు కూడా ఎక్కువ సక్సెస్ రేట్ కి దగ్గరగానే వచ్చాయి. దాని తర్వాత మిషన్ చాణక్య తెలిపిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎక్కువ సీట్లలోనే వ్యత్యాసాన్ని కనబరిచింది. అలాగే టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా ఎక్కువ వ్యత్యాసమే ఏర్పడింది. ఇక చివరిగా టీవీ5 సైతం 2019 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఫెయిల్ అయిందని చెప్పాలి. మరి ఈసారి ఏ ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలు అందిస్తాయి, వాటిల్లో ఎంతవరకు నిజమవుతాయన్న విషయం తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇంతకీ మీరు ఏపీలో ఏ పార్టీ విజయం సాధించనుందనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.